ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. భారీగా వరద వస్తుండగా ఈ ఉదయం గేట్లు ఎత్తాలని నిర్ణయించారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇవాళ శ్రీశైలం గేట్లు తెరిచి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేయనున్నారు. శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను 879 అడుగులకు చేరింది. ఈ ఉదయం 880 అడుగులకు చేరగానే దిగువకు నీటిని విడుదల చేయడం ప్రారంభిస్తామని ప్రాజెక్టు సీఏ నారాయణరెడ్డి తెలిపారు. తుంగభద్ర, కృష్ణ ప్రవాహం కలిసి శ్రీశైలానికి 3.5 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టులోకి మరో 34 టీఎంసీలు చేరితే పూర్తిస్థాయిలో నిండినట్లేనని అధికారులు వెల్లడించారు. నాగార్జున సాగర్లోకి రోజుకు 4.58 టీఎంసీల ప్రవాహం వచ్చి చేరుతోంది. ఇది నిండాలంటే ఇంకా 147 టీఎంసీలు చేరాలి. శ్రీశైలం నుంచి నీరు విడుదల మొదలైతే వారం 10 రోజుల్లో గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా. ముఖ్యమంత్రి గారి సంకల్పంతోనూ మా మంత్రి గారి యొక్క సంకల్పంతోనూ ఇంత ముందు సంవత్సరమే ఇక్కడికి వచ్చినప్పుడు జలహారతి చేస్తూ నెక్స్ట్ ఆగస్టులో నేను మళ్ళీ రావాలి, మళ్ళీ వాటర్ రిలీజ్ చేయాలని స్పీకర్ అని చెప్పి కోరుకున్నారు. ఆ కోరిక ఫలించి ఈరోజు మనకు 3 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. 81 లెవెల్ వచ్చింది. 193 టీఎంసీ రిజర్వాయర్లకు ఉంది. కాబట్టి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మా మంత్రివర్యులు గారు 8 గంటలకు 4 గేట్లు స్పిల్వే గేట్స్ ఆపరేట్ చేసి 1 లక్ష క్యూసెక్లు, మరి ఇతరత్ర మన పవర్ హౌస్ దగ్గర నుంచి 76,000 క్యూసెక్లు, మళ్ళీ పైన పొద్దుపాటి నుంచి 23 క్యూసెక్లు, మొత్తం 2 లక్షల క్యూసెక్లు యూజ్ చేసుకోవడానికి గాను ప్రణాళిక రచించడమైనది. కొద్దిసేపట్లో 8 నుంచి 9 మధ్యలో మా మంత్రివర్యులు గారి చేతుల మీదుగా 4 క్రస్ట్ గేట్లు 6, 7, 5, 8 ఆపరేట్ చేసి 1 లక్ష క్యూసెక్లు మనం స్పిల్వే ద్వారా వదలడానికి తగినటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. తర్వాత కూడా ఈ వారం రోజులు ఇన్ఫ్లోస్ను బట్టి రెగ్యులేట్ చేసుకుంటూ అవసరం వస్తే ఇంకా మరియు మా ఫర్దర్ గేట్స్ ఎత్తడము లేకుంటే తగ్గించడం చేస్తూ 3 రోజుల్లో 85 లెవెల్ మెయింటైన్ చేస్తూ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ మ్యాచ్ చేయడానికి తగిన ప్రణాళిక పద్ధతి ప్రకారము ఆపరేట్ చేయడం జరుగుతుంది.